వాణి సమర్పణ ఛానల్కు స్వాగతం. ఇప్పుడు మీరు వినబోయేది భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము బోధనలు పార్ట్ 10 గడ్డు దినాలు. ఈ బ్రాహ్మణ స్వామి మౌని. అతనిని సుబ్రహ్మణ్య స్వామి ఆలయ సమీపాన ఉన్న తోటలో తన శిష్యులతో బస చేసే మరొక మౌనస్వామి సంరక్షిస్తూ ఉండేవాడు. ఇంకెవరో కూడా అతన్ని సంరక్షిస్తూ ఉన్నా ఎక్కువ కాలం నిలకడగా ఉండేవారు కారు. మౌనస్వామి మాత్రం తరచూ పార్వతీదేవి గుడి దగ్గర దొరికే పాలను తెచ్చి ఇస్తూ ఉండేవాడు. ఈ పాలు స్వచ్ఛమైనవి కావు. పాలల్లో పసుపు, నీళ్లు, పంచదార, అరటిపళ్ళు ఇంకా ఏవేవో కలిసి ఉండేవి. ఆ ద్రావకాన్ని బ్రాహ్మణస్వామి ఏమీ పట్టించుకోకుండా మింగేసేవాడు. ఈ దృశ్యాన్ని ఆ గుడి పూజారి చూశాడు. ఇక నుంచి అమ్మవారికి అభిషేకం చేసిన పాలని మాత్రం పట్టి వాటిలో ఇంకేమీ కలపకుండా బ్రాహ్మణస్వామికి మౌనస్వామి ద్వారా పంపాలని ఆదేశించాడు. ఆ ప్రాంతంలో 1-2 నెలలు గడిపిన తరువాత స్వామి వేరొక పూదోటకు బసని మార్చారు. ఇక్కడ బాగా ఎదిగిన గన్నేరు చెట్లుండేవి. వాటి నీడన సమాధిలో పడేవాడు. ఒక్కోసారి తాను మొదట కూర్చున్న స్థలంలో కాక వేరొక ప్రదేశంలో ఉన్నట్లు గమనించేవాడు. ఆ తోట నుంచి మరి ఆలయ ఉత్సవ విగ్రహాల రథాలని ఉంచే సావిడిలోకి వెళ్ళాడు. ఇక్కడ అల్లరి పిల్లల చేష్టలను తప్పించుకోవటానికి ఆ రథాల చక్రాల వెనుకగా చీకటిలో కూర్చొని సమాధిలో పడేవాడు. ఒక్కొక్కసారి తాను మొదట కూర్చున్న రథం కింద కాకుండా మరెక్కడో ఉన్నట్లు గమనించేవాడు. వివిధ వృక్షాల నీడలో కొంతకాలం గడిపి చిట్ట చివరికి వినాయకుని గుడి ప్రాంతాన గల చెట్ట నీడను చేరుకున్నాడు. ఆ ఊరిలోని వారికి అప్పటికే స్వామి గురించి తెలిసింది. అందువల్ల 1896 నవంబర్, డిసెంబర్లలో జరిగే కార్తీక దీపోత్సవాలకి వచ్చే యాత్రికులకు అతను ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. ఎప్పుడూ వాళ్ళు ఆయన దర్శనానికి వచ్చేవారు. ఆయన అక్కడ ఉండగానే ఉద్దండి నాయనార్ అనే ఆయన చిన్నస్వామికి చేరువై పరిచారకుడయ్యాడు. ఈయనే స్వామికి మొదటి శిష్యుడేమో కూడా. ఇక్కడ శిష్యుడన్న మాటని దీక్షను పొందినవాడని అర్థం చేసుకోకూడదు. బ్రాహ్మణస్వామి ఎవ్వరికీ దీక్షనివ్వలేదు. తాను గురువుగా ఎవ్వరికీ వ్యవహరించలేదు. ఆయన దర్శనానికి వెళ్ళిన వారికి ఎన్నో విషయాలు చెప్పేవారు. వీరంతా తాము స్వామికి శిష్యులమని చెప్పుకునేవారు. స్వామికి గురువు ఎవ్వరూ లేరు. ఆయనకెవ్వరూ దీక్ష ఇవ్వలేదు. ఈ నాయనార్ గొప్ప భక్తుడు. ఎన్నో పవిత్ర గ్రంథాలను చదివిన విద్వాంసుడు. కానీ వాటి వల్ల మనశ్శాంతి లభించలేదు. ఆత్మజ్ఞానమూ కలుగలేదు. మహదానందంలో తేలుతూ దేహాన్ని మర్చిపోయి విప్ప చెట్టు క్రింద కూర్చున్న స్వామిని చూశాడు. శాంతి, ఆత్మజ్ఞానమూ ఉన్నాయి అక్కడ. నేను కూడా వాటిని ఇక్కడే పొందాలి అనుకున్నాడు నాయనార్. అప్పటి నుండి అక్కడే స్థిరపడిపోయి స్వామి నిత్యావసారాలను గమనిస్తుండేవాడు. ఎప్పుడూ వాసిష్ఠాన్ని, కైవల్య నవనీతాన్ని స్మరిస్తుండేవాడు. తనకి ఆత్మజ్ఞానం కలిగించే బోధన ఏదైనా స్వామి పెదవుల నుండి వెలువడుతుందా అని ఆతృతతో ఎదురు చూస్తుండేవాడు. నాయనార్ ఉండటం వల్ల అల్లరిమూక రావటం తగ్గింది. స్వామి సమాధికి ఆటంకమూ తగ్గింది. కానీ నాయనార్ ఎల్లవేళలా స్వామి చెంత ఉండలేకపోయేవాడు. ఆయన ఎక్కడికైనా చాలా రోజులు వెళ్తే ఏమీ తోచక వచ్చే గుంపుల బెడద, కుంట పిల్లల బెడద ఎక్కువయ్యేవి. స్వామి తలదాచుకోవటానికి అక్కడ గుంట ఏమీ లేదు. అల్లరి మూకకి ఆయన ఒక పిచ్చివాడుగా కనపడేవాడు. వాళ్ళు చేసే అల్లరి ఎటువంటిదో ఈ సంఘటన వల్ల తెలుస్తుంది. స్వామి విప్ప చెట్టు కింద సమాధిలో ఉండగా ఒక తుంటరి ఎవ్వరూ లేకుండా చూసి చెట్టు వెనుకగా వెళ్ళి ఆయన వీపు మీద మురికి నీళ్లు పోశాడు. ఆ నీళ్లు జారి స్వామికున్న బట్ట పీలికలను తడిపివేశాయి. తన తెలివితేటలకు ఆ బాలుడు మురిసిపోయే ఉంటాడు. కానీ ఆ చిన్న స్వామికి ఏమి జరిగిందో తెలియనే లేదు. మరికొంతసేపటికి ఆయనకి తెలివి వచ్చిన తరువాత తన పీలికలు తడిసి ఉండటం గమనించాడు. ఒంటి మీద దుర్గంధం కూడా తెలియవచ్చింది. ఎవరో తన మీద మురికి నీళ్లు పోసి ఉంటారని గ్రహించి అటు ఇటు చూశాడు. ఎవరూ కనపడలేదు. అటువంటిది జరిగినా ఏమాత్రమూ కోపం రాలేదు. తాను కూడా చిన్నతనంలో అటువంటి కొంట చేష్టలే చేశాడేమో అది జ్ఞాపకం వచ్చి కాలగమనంలో ప్రతీకారానికి కూడా తావుంది అని అనుకున్నాడేమో ఆయన. ఏమైతేనేం ఈ విప్ప చెట్టు నీడన అశాంతి ఎక్కువే. ఈ రోజులలోనే నాయనార్తో అన్నామలై తంబిరాన్ కూడా చేరాడు. అతని దీక్ష చాలా నియమబద్ధం. ఎప్పుడూ తేవారం అంటే అప్పార్ సుందరమూర్తి సంబంధార్ అనే శివభక్తుల కీర్తనలు పాడుతూ తన చుట్టూ ఒక బృందాన్ని చేర్చుకొని భిక్షను అర్థించేవాడు. ఆ వచ్చిన దాని నుంచే బిచ్చగాళ్ళకు ఆహారం ఇచ్చేవాడు. తన ఆధీన గురువును కొలిచేవాడు. ఈ పూజ జరిగే ఇంటికి గురుమూర్తమని పేరు. ఇది తిరువన్నామలై నగర శివార్లలో ఉండేది. ఒకనాడు విప్ప చెట్టు ప్రక్కగా వెళ్తూ ఆ చిన్నస్వామి బ్రహ్మానంద స్థితిని చూసి ముగ్ధుడై తరచూ నాయనార్తో కలిసి స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళేవాడు. ఒకనాడు స్వామికి తన గురుమూర్తం గురించి చెప్పి ఊరికి దూరంగా ప్రశాంతంగా ఉంటుందని, స్వామి తపస్సుకి అంతరాయం లేకుండా ఉంటుందని చెప్పి స్వామి బసని అక్కడికి మార్చుకునేందుకు ఒప్పించాడు. ఫిబ్రవరి 1897లో స్వామి గురుమూర్తానికి మారారు. తంబిరాన్ రోజు వందలాది కీర్తనలను ఆలపించేవాడు.
అవి ఎంతో ఉల్లాసాన్ని కలిగించేవి, మంచి బోధనలు కూడా ఇచ్చేవి, ఆధ్యాత్మిక ప్రగతికి దోహదం కలిగించేవి. స్వామి తన సుఖాన్ని కానీ పరిసరాల పారిశుద్ధ్యాన్ని కానీ పట్టించుకునేవారు కాదు. ఆయన పట్ల ప్రజల గౌరవం ఎక్కువైంది. ఆయన ఒళ్ళంతా ధూళితో మలినంగా ఉండేది. జుట్టు జడలు కట్టింది, గోళ్ళు బాగా పెరిగాయి, వంకర్లు తిరిగాయి, దానితో వేళ్ళు ఎందుకు పనికిరాకుండా పోయాయి. చీమలు ఒంటి మీద ప్రాకుతున్నా కుట్టుతున్నా ఏమీ పట్టించుకునేవారు కారు. గోడని ఆనుకోవటం వలన గోడపై వీపు చారిక పట్టింది. అక్కడ ప్రాకే చీమల బాధని ఆయనను దర్శించటానికి వచ్చేవారు కొద్ది క్షణాలైనా భరించలేకపోయేవారు. కానీ ఆయన శరీర ధ్యాసే లేక అట్లాగే కొన్ని గంటలు, దినాలు, వారాలు గడిపేవారు. కొన్నాళ్ల తరువాత స్వామికి ఒక బల్లని ఏర్పాటు చేశారు. వారు కాళ్ళని నీళ్లలో పెట్టుకోవటానికి కూడా ఏర్పాటు చేశారు. అయినా ఆయన గోడకి ఆనుకోవటం వల్ల చీమలకు సదుపాయంగానే ఉండేది. ఆయన వీపు చారిక ఇంకా కనబడుతూ ఉంది. ఇంతటి ఉపేక్షాభావాన్ని చూడటానికి జనం వచ్చేవారు. ఆయన పొడగాటి గోళ్లను చూసి ఈ స్వామి చాలా పెద్దవారై ఉంటారు అనుకునేవారు జనం. పరమ పవిత్రంగా కనపడే ఆ స్వామి తమ కోర్కెలను, అంటే ధనాన్ని, సంతానాన్ని, మోక్షాన్ని అనుగ్రహింపగలరు అనుకొని ఆయనని స్తుతించేవారు. ఆయన పాదాలకు కానుకలు అర్పించేవారు. ఈ పనుల వల్ల ఆయన ధ్యానానికి అంతరాయం కలిగేది. స్వామిలోని నమ్రత, ఓర్పు, ఆత్మనిగ్రహం ఎక్కువ అవుతూ వచ్చాయి. జనం బారి నుండి కొంతైనా తగ్గించడానికి ఆయన చుట్టూ ఒక వెదురు దడిని ఏర్పరిచారు. ఆయన ఖ్యాతి నలుదిశలా ప్రాకింది. దాని వలన జనసందోహం ఎక్కువైంది. వారి ధ్యానానికి అంతరాయం ఎక్కువయింది. అందువల్ల ఆత్మనిగ్రహ ఆవశ్యకత కూడా పెరిగింది. కానీ భోజన సమస్య తీరింది. అసలు ఆయనకు అటువంటి సమస్య ఉంటేగా. గురుమూర్తం చేరిన 1-2 నెలలు తంబిరాన్ తన గురువుకి సమర్పించిన నైవేద్యాన్ని స్వామికి ఇచ్చేవాడు. స్వామి సంగతి చూస్తుండమని 1 వారంలో తిరిగి వస్తానని నాయనార్కి చెప్పి తంబిరాన్ వెళ్ళాడు. కానీ 1 సంవత్సరం వరకు తిరిగి రానేలేదు. ఈలోగా నాయనార్ కూడా తన మఠానికి వెళ్ళిపోయాడు. అందువల్ల స్వామిని చూసుకునేవారు ఎవ్వరూ లేకపోయారు. కానీ భోజనానికి మాత్రం ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఎందరో ఆయన కోసం ఆహార పదార్థాలను తీసుకుని వచ్చేవారు. మరికొందరు ఆయన భోజన ఏర్పాట్లని చూసుకునేవారు. ఆ మౌనికి సేవ చేయాలని వాళ్ళల్లో వాళ్ళు పోటీ పడేవారు. ఎటొచ్చి నాయనార్ వెళ్ళిపోయినా తరువాత ఏ పరిచారకుడు లేకపోవటం వల్ల స్వామిని దర్శించటానికి వచ్చే జనం యొక్క రద్దీని ఎవ్వరూ క్రమబద్ధం చేయలేకపోయారు. మరికొన్నాళ్ళకి ఈ సమస్య కూడా పరిష్కారమైంది. ఊళ్ళో పళనిస్వామి అనే మలయాళీ భక్తుడుండేవాడు. అతను వినాయకుని పూజ చేస్తూ ఆయనకు సమర్పించిన నైవేద్యాన్ని 1 పూట మాత్రమే ఆహారంగా తీసుకొని కాలం గడుపుతూ ఉండేవాడు. అతనిని చూసి శ్రీనివాస అయ్యర్ అనే ఆయన, ఈ రాతి బొమ్మకి మ్రొక్కి ఏమి లాభం? గురుమూర్తంలో సజీవమైన స్వామి ఒకడున్నాడు. ధ్రువుని వలె తపస్సులో ఉంటాడెప్పుడు. అతనిని సేవించుకొన్నానంటే నీ జన్మ తరిస్తుంది అన్నారు. అతనిని సేవించుకున్నావంటే నీ జన్మ తరిస్తుంది అన్నారు. ఆ స్వామికి పరిచారకుడెవ్వరూ లేరని, ఆయనని సేవించుకోవటం వల్ల జన్మ ధన్యమవుతుందని ఇంకెవరో చెప్పారు. ఈ మాటలని విని పళనిస్వామి గురుమూర్తానికి వెళ్ళి అక్కడ స్వామిని చూడగానే తన రక్షకుడు దొరికాడని అనుకున్నాడు. మొదట్లో కొన్నాళ్ల పాటు వినాయకుని పూజ కొనసాగించాడు. కానీ క్రమేపీ సజీవమైన గురువు పట్ల అతని భక్తి విశ్వాసాలు ఎక్కువై వినాయకుని గుడిలో పూజ మానుకున్నాడు. ఈ విధంగా పాత పద్ధతి పోయి క్రొత్త పద్ధతి నెలకొన్నది. వినాయకుడు తన భక్తుని బ్రాహ్మణస్వామి వద్దకి పంపి అనుగ్రహించారు. అప్పటి నుండి ఆ భక్తునికి బ్రాహ్మణస్వామే సర్వస్వము, భవసాగరాన్ని దాటించే నౌక. అతని శేష జీవితానికి, అంటే దాదాపు 21 సంవత్సరాలకు పట్టుకొమ్మ, స్వామికి నీడవలే ఉండేవాడు. పళనిస్వామి భక్తులు సమర్పించే ఆహార పదార్థాలను భద్రపరిచి స్వామికి మధ్యాహ్నం పెట్టేవాడు. మిగిలిన దానిని ప్రసాదంగా దర్శనానికి వచ్చిన వారికి ఇచ్చేవాడు. గురుమూర్తంలో జరిగిన 1-2 సంఘటనలు ఇక్కడ చెప్పుకుందాం. వీటి వల్ల స్వామికి ఇతరుల పట్ల గల వైఖరి, ఇతరులకు స్వామి పట్ల గల వైఖరి విశదమవుతాయి. తంబిరాన్కి ఉత్సాహం అతిగా కలిగింది. నూనెని, చందనాన్ని సేకరించడం ప్రారంభించాడు. గుడిలోని దేవుని విగ్రహానికి చేసినట్లు స్వామికి కూడా అభిషేకం చేద్దామని అతని ఉద్దేశం. కానీ ఆ స్వామికి ఇదేమీ నచ్చలేదు. మర్నాడు తంబిరాన్ సంబరాలన్నీ తెచ్చేలోగా గోడపై బొగ్గుతో స్వామి తమిళంలో ఇలా వ్రాశారు: ఆహారమే ఈ శరీరానికి సరిపడే ఉపచారం. తంబిరాన్ సంబరాలని
తెచ్చి స్వామి పాదాల చెంత పెట్టగానే ఆయన గోడపై తాను వ్రాసిన దాని వైపు అతని దృష్టిని మళ్లించారు. అతను తలపెట్టిన ఆడంబరపు పూజ తనకి సమ్మతం కాదని తెలియజెప్పారు. దీనివల్ల తిరువన్నామలై వాసులకి ఈ బ్రాహ్మణ స్వామి లేక గురుమూర్త స్వామి చదువుకున్నవాడని, తమిళం బాగా వ్రాయగలడని తెలియవచ్చింది. క్రమేపీ దీని మూలంగా ఆ స్వామి గురించి ఇతర వివరాలు బయటపడ్డాయి. స్వామి పట్ల గౌరవాభిమానాలతో నిత్యం వారిని దర్శించుకునే వారిలో తాలూకా ఆఫీసు అకౌంటెంట్ వెంకటరామయ్య గారు ఒకరు. స్వామి వ్రాయగలరు అని తెలియగానే వారు పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకోవాలన్న అభిలాష కలిగింది ఆయనకి. తంబిరాన్ మొదలైన వారందరి సమక్షంలో స్వామిని ఎన్నో ప్రశ్నలు అడిగాడు. కానీ స్వామి ఏమీ పలుకలేదు. తన ప్రశ్నలకు సమాధానం ఇచ్చే వరకు వెళ్ళనని తత్కారణంగా తన ఉద్యోగం పోయినా ఆకలి దహించి వేసినా పర్వాలేదని భీష్మించుకుని కూర్చున్నాడు ఆ పెద్ద మనిషి. పట్టుదలకి చలించి స్వామి ఇంగ్లీషులో తన పేరును ఊరును ఇలా వ్రాశారు: వెంకటరామన్ తిరుచుళి. ఆ తిరుచులి ఏమిటో ఆ అధికారికి తెలియక అయోమయంలో పడ్డాడు. ఆ పేరును ఎప్పుడూ ఆయన వినలేదాయే. అప్పుడు స్వామి చెంతనే ఉన్న పెరియ పురాణం అనే గ్రంథాన్ని తీసి అందులో శివభక్తుడు సుందరమూర్తి రచించిన కీర్తనలోని తిరుచుళి అన్న పేరుని చూపారు. గురుమూర్తానికి చుట్టూ ఉన్న తోటలో చింత చెట్లున్నాయి. వాటికి కాపలా ఉండేవాడు ఎక్కడికో వెళ్ళాడొకనాడు. కొందరు దొంగలు వచ్చి చింతపండునంతా పట్టుకుపోదామని అనుకున్నారు. ఒక చింత చెట్టు క్రింద ఏమీ పలుకకుండా కూర్చున్న స్వామిని చూసి వాళ్లలో ఒకడు మరొక దొంగతో, కాస్త జిల్లేడు రసం తీసుకురా, దానిని ఈ స్వామి కళ్ళల్లో పోద్దాం, అప్పుడు మాట్లాడుతాడో లేదో చూద్దామన్నాడు. స్వామి మాత్రం మౌనం వీడలేదు, కదలలేదు. తన శరీరానికి కానీ చింతపండుకి కానీ ఏమి జరగనున్నదో పట్టించుకోలేదు. ఇంతలోనే మరొక దొంగ కల్పించుకొని, ఆయనని పట్టించుకోవద్దు, ఆయన వల్ల మనకి వచ్చిన ప్రమాదమేమిటి, మన పని కానిద్దామన్నాడు. స్వామిని తాకకుండా తమ దోపిడీని కొనసాగించారు. ఆ దొంగతనం జరుగుతున్నప్పుడు కానీ, తనపై అత్యాచారాన్ని బెదిరించినప్పుడు కానీ స్వామిలో చలనం లేకపోయింది. లోకం దారి లోకానిది, దానినట్లా ఉండని. సృష్టిలో కొల్లగొనటం ఉంది, దానినే మతగురువు మాన్పలేడు. చిన్న పురుగును పిచ్చుక మిరుగుతుంది, దానిని మరొక పక్షి. నేనున్న ఈ చిట్టడివి నిండా దోపిడీయే, హింసే. లోకం తీరెవనికి ఎరుక, సృష్టికర్త భావమెవరికి ఎరుక. ఈ లోకాన్ని నేను సృష్టించలేదు, సృష్టించిన వాడే దీనిని ఎట్లా నడపాలో చూసుకుంటాడు. గురుమూర్తంలో 1.5 ఏడాదిన్నర గడిపారు స్వామి. ఇంచుమించు ఎప్పుడూ ధ్యానమగ్నులై ఉండేవారు. దర్శనానికి వచ్చే వాళ్ల వలన భోజన వేళలో మాత్రమే వారికి అంతరాయం కలిగేది. ఆయనకి ఒక్కపూటే భోజనం, అదే వారికి సరిపోయేది. కొంతకాలానికి చికిశల్యమైపోయారు. ఆయనకి ఏ విధమైన వ్యాయామం ఉండేది కాదు. ఒక్కొక్కసారి కొన్ని రోజులు గడిచిపోయేవి. వారు బహిర్భూమికి వెళ్లకుండా బల్ల మీద కూర్చొని ఉండేవారెప్పుడు. అది రాత్రో పగలో, ఏ రోజో ఏ వారమో ఏమీ పట్టించుకోకుండా మరో లోకంలో ఉన్నట్లు కూర్చుండేవారు. అలాగ కూర్చోవటానికి మాత్రమే శక్తి ఉండేది. లేవబోయేటప్పుడు తూలిపడిపోయేవారు. కొద్ది అంగుళాల ఎత్తుకు మాత్రం లేచేటప్పటికి కళ్ళు తిరిగి చతికిల పడేవారు. ఆ విధంగా ఎన్నోసార్లు ప్రయత్నించి చివరికి లేచి నిలబడగలిగేవారు. ఒకనాడట్లా లేచి తలుపు వరకు వెళ్లారు. పళనిస్వామి తనని పట్టుకొని నడిపిస్తున్నాడని గ్రహించి, నన్నెందుకు పట్టుకున్నావని ఆక్షేపించారు. పళనిస్వామి మీరు పడిపోబోయారు, పడకుండా పట్టుకున్నాను అన్నాడు. కానీ ఆ సమయంలో స్వామి గుడి తలుపుని 2 చేతులతోనూ పట్టుకొని ఉన్నా తాను తూలి పడిపోబోయినట్టు తెలియనే లేదు ఆయనకి. అలా 18 నెలలు గడిచాయి. ఎప్పుడు జనం స్వామి దర్శనానికి వచ్చి ఆయనకు అంతరాయం కలిగిస్తూనే ఉండేవారు. అలా జరగకుండా పళనిస్వామి ఎన్నో ప్రయత్నాలు చేసేవాడు. తాను బయటకు వెళ్ళినప్పుడల్లా స్వామిని గదిలో ఉంచి బయట తాళం వేసేవాడు. కొన్ని మాసాల తరువాత స్వామి ఆయన పరిచారకుడు చెంతనే ఉన్న మామిడి తోటలోకి బస మార్చారు. ఈ తోట వెంకటరామ నాయకర్ది. ఆయన అనుమతి లేనిదే తోటలోకి ఎవ్వరూ ప్రవేశింపలేకపోయేవారు. తోటలో ఒక చెట్టు నీడన మంచెల మీద స్వామి ఆయన పరిచారకుడు స్థిరపడ్డారు. ఇక్కడ జనం బాధ తప్పింది. ప్రశాంతంగా 6 నెలలు గడిచాయి. ఈ రోజులలోనే పళనిస్వామికి కాస్త విశ్రాంతి, తీరిక దొరికాయి. ఊరిలో ఉన్న గ్రంథాలయం నుంచి కైవల్య నవనీతం, వేదాంత చూడామణి, వాసిష్టం వంటి తమిళ వేదాంత గ్రంథాలను తెచ్చుకునేవాడు. స్వామి సమక్షాన ఆ పుస్తకాలని అతి కష్టం మీద ఒక్కొక్క మాటని
కూడబలుక్కుంటూ చదువుకునేవాడు. అతని శ్రమని తగ్గిద్దామని స్వామి ఆ పుస్తకాలని తీసుకొని వాటిని ఒకసారి తిరగవేశారు. వాటిలోని విషయం ఇట్టే గ్రహించి సారాంశాన్ని విస్మితుడైన శిష్యునికి బోధించేవారు. స్వామి ధ్యానానికి కానీ ఆత్మ సాక్షాత్కారానికి కానీ గ్రంథ పఠనం అవసరం లేకపోయింది. అది వారికి నేరుగా లభించింది. దానికి వేరే ప్రమాణాలు, మద్దతు అవసరం లేకపోయింది. వారి అనుభవానికి గల నైతిక తాత్విక నేపథ్యాన్ని ఇతరులకు వివరించటానికి ఎవరైనా ఏ గ్రంథాన్నైనా చదివిన తరువాతనో లేవనెత్తిన సందేహాలను నివృత్తి చేయటానికి ఆయనకి గ్రంథ పఠనం ఉపకరించింది. వారి సునిశ్చితమైన బుద్ధి పటిమ వల్ల, అసాధారణమైన ధారణ శక్తి వల్ల, సహజంగా కలిగిన జ్ఞానోదయం వల్ల వారికి ఆ విషయాలు తేలికగా అర్థమై ఇతరులకు సందేహ నివృత్తి కలిగించేవారు. ఈ విధంగానే వారు సంస్కృతము, తెలుగు, మలయాళము భాషలలో తత్వగ్రంథాల గురించి కూడా తెలుసుకున్నారు. మరికొన్నాళ్లకు ఆయా భాషలలో ప్రావీణ్యులైన వారి సహచర్యం వల్ల ఆయా భాషలలో మాట్లాడగలిగారు, వ్రాయగలిగారు కూడా. సమాప్తం.